కొంతమంది చూడండి, సృష్టిలో ఏదైనా పెద్ద బిజీ పని పెడితే ముందు వదిలేసేది పూజని, పునస్కారాన్ని. ఇలాంటి వాళ్ళు కపటులు, వాళ్ళకి భక్తి మార్గంలో లేదు. ఇప్పుడు ఎందుకు అంటే భగవద్విరోధులు మెప్పు పొందడానికి వీళ్ళు తాపత్రయం అండి. లోకం ఏమనుకుంటుందో, గట్టిగా రామా అనరా అంటే చుట్టూ ఎవరున్నారో చూస్తారనమాట. ఎన్నెన్ని బిడియాలండి మన మనస్సుకి. ఇలాంటి మనం అందరం భక్తులోని చలామణి అయిపోతుంటే భక్తిమాత ఏడుస్తుంది, వీళ్ళ నా పేరు పెట్టుకు తిరుగుతున్నారని. ముందు నారదుడు ఒప్పుకోడు. అందుకు నువ్వు అటువంటప్పుడు లోకంలో తిరుగుతూ ఉంటే తద్విరోధులు అవమానిస్తుంటారు కదా, అప్పుడు ఏం చెయ్యాలి అంటే వాళ్ళ మీద కత్తి యుద్ధం చేయి అని చెప్పట్లే. ఏమన్నాడంటే తద్విరోధిషు ఉదాసీనత. అది గొప్ప మాట. ఉదాసీనత. నువ్వు అంటుకునేది ఆయనతో, అంటనేది వీళ్లతో. కనుక వీళ్ళ యందు కోపం పెట్టమనో ద్వేషం పెట్టమనో చెప్పలేదు. ఎందుకంటే ఎవడి ప్రారంధానికి ఎవడి కర్తలండి. ఇప్పుడు వాడిని తిడుతున్నావు, కానీ వాడు అనుభవించే పాపపుణ్యాల్లో నీకు పాలు ఎలాగా లేదు కదా. వాడికి ఫిక్స్ అయిపోయింది. వాడిని మార్చాలని తాపత్రయంతో వాడిది ఏది పంచుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. అందుకు ఉదాసీన వైఖరి చాలా మంచిది. ఎవరైతే భక్తి మార్గంలో వెళుతున్న వారికి విరోధులు కనిపిస్తారో, భక్తి మార్గ విరోధులు, వాళ్ళ పట్ల ఉదాసీన వైఖరి అనేది అవలంబించమన్నాడు. దానికి ముందు వీళ్ళతో ఉదాసీన వైఖరి కంటే ముందు ఏర్పరచుకోవాల్సింది తస్మిన్ అనన్యత. ఆయనతో అనన్యతాభావం ఏర్పరచుకో, వీళ్ళతో ఉదాసీన భావం తర్వాత అభివృద్ధి చేసుకో. అంటే భగవంతుడు తప్ప నాకు ఇంకొకటి గొప్ప వస్తువు లేదు అనుకోవడం అనన్యం. ఆయన తప్ప మరొక చింతన మనస్సులోకి రాకపోవడం అనన్యం. అన్నిటికంటే గొప్ప అనన్యం ఏంటంటే భగవంతుడు తప్ప ఇంకొక వస్తువు ఈ ప్రపంచంలో లేదు. చివరికి నేను అనబడేది కూడా భగవంతునికి అన్యము కాదు అనే స్థితికి అప్పుడు వెళ్తావు. ముందు చెప్తే అర్థం కాదు ఇది. కనుక అనన్య భావం ఇటు భక్తి మార్గంలో చెప్పబడుతుంది, అటు జ్ఞాన మార్గంలో కూడా అనన్య భావం చెప్పబడుతున్నది. అయితే అనన్యత అంటే ఏమిటో మళ్ళీ మనం అటు ఇటు కన్ఫ్యూజన్ అవ్వకుండా మహానుభావుడు నారదుడే చెప్పేస్తున్నాడు. మనం ఏదో తెచ్చుకుని ఎక్కడో పెట్టుకోవడం అని కాకుండా మొత్తానికి మనకు అర్థమవుతున్నదంటే మన స్వామియే సర్వశరణ్యం అనుకోవడం అనన్యత. ఆ అనన్యత మాత్రమే సాధనకు ప్రేరణ ఇస్తుంది. అదే ఆ అనన్యతే మళ్ళీ ఫలితంగా మారిపోతుంది. అనన్య భావమే ఫలం అండి. అనన్యభావం ఫలితంగా ఎలా మారుతుందంటే ప్రపంచంలో పరమాత్మ తప్ప మరి ఒకటిని కనబడిన స్థితికి వెళతావు. ముందు పరమాత్మ తప్ప మరి యొక్క గొప్ప వస్తువు లేదు అని పరమాత్మని పట్టుకో, తర్వాత పరమాత్మని తప్ప మరొక దాన్ని నువ్వు చూడలేవు. అప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్, లేదా సర్వం విష్ణుమయం జగత్, సర్వం శివమయం జగత్, లేదా సర్వం దేవీమయం జగత్ అనే స్థితికి చేరుతున్నావు. అప్పుడు అనన్యభావాన్ని అనుభూతిలోకి వచ్చేసింది. కనుక అనన్యతను నువ్వు సాధన ద్వారా చింతన ద్వారా చేస్తూ చేస్తూ ఉండగా అనన్యభావానికి సిద్ధిగా మారిపోతున్నది. అందుకు ఇదే ఫలితం కూడా. అందుకే అనన్య అనే శబ్దం భక్తులు చాలా చక్కగా వాడతారు. ఆ మాటకొస్తే పరమాత్మ గీతలో ఎన్ని మార్లు వాడాడండి. అనన్య 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 అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే. అయితే అనన్యతకి ఉదాసీనతకి మళ్ళీ మనకు అర్థమయ్యేలా చెప్తున్నాడు నారదుడు. ఇప్పుడు నా అర్థం నేను చెప్పాను కానీ నారదుడు అర్థం ఒకటి ఉంది కదా, అదే పట్టుకు చెప్పానని ఈ సూత్రాలతో రుజువు చేస్తున్నాం. అన్యాశ్రయాణం త్యాగ అనన్యత. 10వ సూత్రానికి రండి. 10వ సూత్రంలో ఏం చెప్తున్నాడు? అన్య ఆశ్రయాణం. ఆశ్రయం అంటే అర్థం ఏమిటి? ఆధారము, దిక్కు అని అర్థం. మనం అన్నీ దేన్నో ఒకదాన్ని ఆశ్రయించుకుని ఉన్నాం. మనం బయట వస్తువులనైనా ఆశ్రయించుకున్నాం, మనలో ఉన్న ఇంద్రియాల మీదైనా ఆశ్రయించుకున్నాం. కొంతమంది అంటారు నేను ప్రపంచంలో దేని మీద ఆధారపడలేదండి, చివరికి భగవంతుని మీద కూడా ఆధారపడలేదు, నా బుద్ధిని నేను నమ్ముకున్నాడు అన్నాడు. అలాగే నా శక్తిని నేను నమ్ముకున్నాను. ఎంత శక్తి? ఎంతసేపు? నీ ఒంట్లో సత్తు పనిచేస్తున్నంతసేపు. తర్వాత అది నీకు తెలియకుండా అది సన్నగిల్లితే హే రామా అని మళ్ళీ అరుస్తావు నువ్వు. కానీ నీలో ఉన్న శక్తి కూడా దేని మీద ఆధారపడిందో తెలుసుకో. నువ్వు నీ శక్తి మీద ఆధారపడి ఉన్నావు నిజమే, కానీ నీ శక్తి కూడా దేని మీద ఆధారపడింది అది తెలుసుకో. అందుకు మనదైన బలం, మనదనుకుంటున్న బలగం, ఈ రెండు కూడా ఎప్పుడో ఒకప్పుడు అసలైన ఆధారములు కావు అని తెలుస్తాయి. అప్పుడేం తెలుస్తుంది? సర్వాధారుడు పరమాత్మే అని. చేతులు కాలే కాకులు పట్టుకునే కంటే శాస్త్రముఖముగా గురుముఖంగా ముందే తెలుసుకుని ఆధారాలకు ఆధారమైన వాడిని గట్టిగా పట్టుకోవయ్యా. అదే అన్యాశ్రయాణం త్యాగ. అది పట్టుకుని మిగిలినవన్నీ కూడా దాన్ని ఆధారం చేసుకునేవే కానీ ఇవేవి దానికి ఆధారము కాదు అనేటటువంటి స్పృహ కలిగి అన్యాశ్రయాణం త్యాగ, ఇతరుల్ని ఆశ్రయించుటని త్యాగము చెయ్యాలి అని రామానుజుల వారు పరమాత్మను ప్రార్థిస్తూ చాలా చక్కగా చెప్తారు. ఓ భగవంతుడా, చిత్రం ఏంటంటే నీ ముందుకొచ్చి నిన్ను కోరాలి, లేదా అంత కోరలేని వాడు మరొకడు కోరాలి. ఏమనంటే నీ జపాన్ని, నీ తపాన్ని, నీ సాధనని నిర్విఘ్నంగా నిరాటంకంగా చేసుకునే యోగమియ్యవయ్యా అని కోరాలి.
అది కూడా కోరకుండా అందరూ ఏమని కోరుతున్నారంటే సాంసారిక సుఖాలను కోరుతున్నారు. నీ వంటి వాడి దగ్గరికి వచ్చి అన్నాడు. ఆ వేదన ఏమిటో ఆయనకు తెలుసు, ఆయన అనుభవించాడు కనుక. ఎందుకంటే నీ వంటి వాడు అంటే ఆయన ఎలాంటి వాడు ఆయనకు తెలుసు. అందుకు అలాంటి పరమ ప్రయోజనమైన పరమార్థాన్ని దగ్గరగా పెట్టుకుని ఈ చిన్న చిన్న స్వార్థాలను వేడుకోవడం ఏంటయ్యా అని చాలా బాధపడ్డారు. అన్యాశ్రయాణం త్యాగ. మనకి ఆశ్రయాలు 2 రకాలుగా ఉంటాయి లోకంలో. ఒకటి జీవాశ్రయం, ఇంకోటి స్వబలాశ్రయం. అదే బలగము బలము అని మనం చెప్పుకున్నాం. జీవాశ్రయులు అంటే ఫలానా వ్యక్తి మీద ఆధారపడేవారు, ఫలానా విషయం మీద ఆధారపడేవారు. స్వబలాశ్రయం అంటే తన బలాన్ని తాను, కొంతమంది చివరికి తను మంత్రం చేశానని, తను జపం చేశానని అహంకరించే వాళ్ళు ఉంటారు. కొందరు తమ పాండిత్యాన్ని చూసుకుని బలంగా అహంకరిస్తూ అందరిని అవమానిస్తుంటారు. ఇవన్నీ కూడా భక్తి మార్గంలో కూడనివే. భగవంతుడు తప్ప ఇతరములైన ఆశ్రయములన్నీ పట్టుకున్న స్థితి కాకుండా మిగిలిన ఆశ్రయములు విడిచి భగవంతుణ్ణి పట్టుకోవడమే అనన్యత. ఈ అనన్యతా భావానికి ఇక్కడ భక్తిపరంగా ఆయన్నే పట్టుకోవడం ఒకటి, ఇతర దైవములన్నీ విడిచి తన ఇష్టదైవాన్నే పట్టుకోవడం అని కొందరు నిర్వచిస్తూ ఉంటారు. కానీ అది ప్రాథమిక స్థాయి నిర్వచనం. ఇతర దేవతలు ఇష్టదేవత అనేది. అయితే ఇష్టదేవతా సిద్ధాంతం కూడా కాదనడానికి లేదు. ఒక ఇష్టదైవం మనకు ఏర్పడతాడు. అయితే అదే సమయంలో స్పృహ ఉండాలి. ఇష్టదేవతా సిద్ధాంతం కాస్త పరదేవతా ద్వేషం కింద మారితే మనకి ప్రమాదాలు ఉన్నాయి. అవి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇష్టదేవతా సిద్ధాంతం చాలామంది మంచిదే, నా దైవమే నాకు గొప్ప. ఇతర దేవతలు కనబడితే ఒక నమస్కారం చేసి నా ఇష్టదైవం మీద భక్తి పెంచవయ్యా అని అడుగుతానన్నాడు ఒక మహానుభావుడు. ఇది చాలా గొప్పగా ఉంది. అప్పుడు వారికి ఇతర దేవతా ద్వేషం లేదు. లీలాసుకుల వారు అంటారు, సాష్టాంగపాతమభివంజ అన్నాడు. నేను సమస్త దేవతల్ని, కనిపించే ప్రతి దేవతని, అంకాలమ్మ ఎల్లమ్మ పోలేరమ్మను కూడా దండం పెడతాను. ఎందుకు దండం పెడతావంటే నందస్య పుణ్య నిచయే మమ భక్తిరస్తు. ఆ నందాత్మజుడైన కృష్ణ పరమాత్మపై నాకు భక్తి కలిగేలా చేయమని దండం పెడతాను అన్నాడు ఆయన. అంటే ఇతర దేవతల యందు దానికి ఏం ద్వేషం లేదు, కానీ ఇష్టదైవం మీద అంత నిష్ఠ ఉందన్నమాట. దీన్ని ఇష్టదేవతా నిష్ఠ అని అంటారు. చక్కటి భక్తుడు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తాడే తప్ప నా దైవమే గొప్ప ఇతరులు కాదు అని తిట్టడు. కానీ తన దైవం సర్వాధికము అనే భావంతో, అనన్యభావంతో ఉన్నది. ఈ అనన్యభావాన్ని కాస్త కలిపురుషుడు ద్వేషభావం కింద మార్చి అనన్యతాభావానికి ఒక మతం పెట్టారు. అనన్యతాభావం మతం కాదు, ఒక్కొక్కడి స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది. అనన్యతాభావానికి మతం ఏంటండి? పైగా ఈ మతం అంటూ చేరితే వాడికి భక్తి ఉండదు. తన సిద్ధాంతాన్ని నిలుపుకోవాలి అనేటువంటి ఒక రాద్ధాంతం చేస్తూ దేశాన్నంతటి పాడు చేయడం తప్ప మరో ప్రయోజనం లేదు. ఈ అనన్యతా భక్తి చాలా గొప్పది. భక్తుడికి వాదించుకోవడానికి టైం ఉంటుందా అండి? వాడికి ఆ నిరంతర అనుభవంలో ఉంటాడు. కనుక ఈ అనన్యతా భావానికి ఇప్పుడు చెప్పిన అన్నర్థములు మీరు అన్వయించుకోవచ్చు. తన ఇష్టదైవమే సర్వస్వము అనే ఆరాధన అనన్యతే. అక్కడ మరో చింతన మళ్ళీ తీసుకురాకుండా తన ఇష్టదైవాన్ని చూసుకుంటాడు అనే స్థితి మంచిదే. అంతకంటే మరికొంత ఎదిగి ఆ ఇష్టదైవం ఎవరున్నారో ఆయనకు అన్యమైనది ఏది జగతిలో లేదు, సర్వము ఆయనైన స్పృహ కలిగి సర్వము ఆయనకే సమర్పణ చెయ్యడం అనేటువంటిది అనన్యతే. ఈ 2 భావాల్ని మన అన్యభావం కింద చెప్పచ్చు. ఉపమన్యు భక్తుడు ఆయన స్వామి కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినప్పుడు ఇంద్ర రూపంలో వచ్చేట శివుడు. వచ్చి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నిన్ను నేను పిలవలేదు, అయినా వచ్చా, చాలా సంతోషం. ఏం వరం కోరుకుంటున్నానంటే ఆ పరమేశ్వరునిపై నాకు అచంచలమైన భక్తినిమ్మని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దేవతలు అనుగ్రహిస్తే తప్పకుండా వరాలు ఫలిస్తాయి. ఎందుకంటే లోకంలో ఒక ఉత్తమ పురుషుణ్ణి నమస్కారం చేసి ఆశీర్వదించమని అడిగినప్పుడు దేవతను నమస్కరించడంలో తప్ప. అందుకు నువ్వు నాకు అక్కర్లేదు అనుకుండా ఆయన ఏం దండం పెట్టాడంటే ఆ శివునిపై నాకు అచంచలమైన భక్తినివ్వన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీకు భక్తి కావాలా, నువ్వు అసలు ఎందుకు కూర్చున్నావో నాకు తెలుసు అన్నాడు. ఉపమన్యువు ఎందుకు కూర్చున్నాడు చాలామందికి కథ తెలిసి ఉండొచ్చు. పాల కోసం కూర్చున్నాడండి ఆయన. వాళ్ళ అమ్మ ఇంట్లో పాలు ఇవ్వలేకపోయింది పేదరికం చేత. పాలు లేవంటే పరమేశ్వరుని ప్రార్థించింది. ఆ మాటని సీరియస్గా తీసుకున్నాడు. మనము అంటాం భగవంతుడు ఇవ్వాలి రావాలి అంటే అవునులే అంటాం, కానీ నిజంగా ఆయన ఇవ్వాలా, అయితే ఆయన కోసం తప్పిస్తాను. కానీ పాల కోసం కూర్చున్నవాడు ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. భగవద్భక్తి అది గొప్పది. నువ్వు దేనితో ఏ కామముతోనైనా భగవంతుడిని ఆశ్రయించు, చిట్ట చివరికి భగవానుడు ఆ కామాన్ని కూడా నీ నుంచి తీసేస్తాడు. అదే నా కామయమాన నిరోధ రూపత్వాత్, దాన్ని నిరోధిస్తాడు ఆ భగవానుడు. ఎలా నిరోధించాడో చూడండి. ధ్రువుడి కథలో కనిపిస్తుంది, మీకు దీంట్లో కనిపిస్తుంది. నిరోధిస్తాడట. ఆ నిరోధం ఎంత అందంగా చేస్తాడంటే, చిన్నపిల్లవాడు చాక్లెట్ కోసం ఏడవడం అందమే, కానీ చాక్లెటే జీవిత పరమార్థం అనుకుని వాడు చిట్ట చివరికి ఇంజనీర్ అయినా చాక్లెట్ గురించి ఆలోచించకూడదు కదా. కనుక చాక్లెట్లు వాడికి కావలసినవన్నీ ఆ వయసుకు తగ్గట్టు ఇస్తూనే ఇదే పరమార్థం కాదు నాయనా అని ఒక మెచ్యూరిటీ కూడా భగవంతుడు ఇస్తాడు. అలాగే ఉపమన్యువు పాల కోసం కూర్చున్నాడు, కానీ ఆయన
పాల కోసమే పరమేశ్వరుడు కాదు అని తెలుసుకున్నాడు. ఎప్పుడు? తపస్సులోనే తెలుసుకున్నాడు. ఆ సాధన అతనికి తెలియజేసింది. అందుకే అతడి యొక్క హృదయం ఏమిటో మనందరికీ చెప్పడానికి ఇంద్ర రూపంలో వచ్చేట ఆయన దగ్గరికి. అప్పుడు ఈయన నాకు శివుడిపై భక్తి పెంచమన్నాడు. నువ్వు పాల కోసం కూర్చున్నావు, అది నేను ఇవ్వగలను. పాలేమిటి, ఏది కావాలన్నా నేను ఇవ్వగలను. నువ్వు అడిగిన శివుడు విషాన్ని తిన్నాడు, విషం ధరించిన పాములు పెట్టుకున్నాడు. నేను ఆ త్రిలోకాలకి అధిపతిని, ఏది కావాలంటే అది ఇస్తాను అని. అతడికి ఏంటయ్యా గొప్ప, నా దగ్గరుంది గొప్ప అంతా అన్నాడు. అప్పటికే వినలేదు. ఇంకో మాట అన్నాడు, చూడు శివుడు నాకు పాలిస్తాడో పరమార్థం ఇస్తాడో నీకెందుకయ్యా, ఆయన ఏది ఇస్తాడో ఆయన ఇస్తాడు. నిన్ను అడిగింది ఏమిటి, ఆయన మీద భక్తి పెంచమని అడిగాను, అది ఇస్తే ఇచ్చో లేకపోతే పో అన్నట్ట. నువ్వు నాకు త్రిలోక పదవినిస్తానన్నావే. అప్పుడు అంటాడండి మహానుభావుడు, అపకీట పతంగోవా భవేయం శంకరాజ్ఞయా నత్తింద్రాహం త్వయా దత్తం త్రైలోక్యమపి కామయే. చూడు, ఆ శివుడొచ్చి నన్ను కీటకంగా చేసేసిన హాయిగా స్వీకరిస్తా, కానీ నువ్వు నాకు ముల్లోకాల్లో ఇంద్ర పదవి ఇచ్చినా నేను స్వీకరించిన పో అన్నట్టండి. అది గొప్ప విషయం. అంటే ఇస్తే శివుడు ఇవ్వాలి, నువ్వెవడు ఇవ్వడానికి. అంటే శివుడిచ్చేది ఏదైనా సుఖంగానే ఉంటుంది, నువ్విచ్చేది సుఖమైనా నాకు సుఖం అనిపించదు అని చెప్పాడు. అంటే ఆఖరికి ఇతడికి పాల మీద కోరిక అనేది ఇతడి జన్మజన్మాంతర సంస్కారాన్ని ప్రేరేపించి సాధనకి పురికొల్పిందే తప్ప అదే అతని జీవన పరమార్థం కాలేదు. అందుకు భక్తి మార్గంలో నిజంగా ఒక కోరిక కోసం దిగి క్రమంగా అనన్యభక్తుడిగా మారేవాడు ఆ కోరిక బాహ్య ప్రేరణ మాత్రమే. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.